మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ మా మామ ఫోన్ చేశారు. మా మామ మా నాయన చెల్లెల కొడుకు కోదండ మామ ఫోన్ చేసి పాప చనిపోయిందిరా అని చెప్పాడు. మేము 8:30కి ఇక్కడికి రావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్కి. నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ముక్కులో నుంచి బ్లడ్ గారుతా ఉంది, తలకి దెబ్బ తగిలింది, కాలికి 4 ఫింగర్స్ ఏవైతే ఉంటాయో స్క్రాచెస్ పడ్డాయి. పోయిన తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడదామని నేను సిఐ గారితో మాట్లాడితే వైజాగ్లో ఉన్నాను హనుమంత్ రెడ్డి, నేను మా ఎస్ఐ గారికి చెప్తానన్నాడు. ఈరోజు బందోబస్తు ప్రోటోకాల్ కోసం నేను వైజాగ్ పోవడం జరిగిందని చెప్పాడు సారు. దాని తర్వాత నాకు పరిచయం ఉన్నటువంటి మీడియా కాంటాక్ట్స్తో నేను ఎస్పీ గారికేను, డిఎస్పీ గారికేను, ఎస్ఐ గారికి, సిఐ గారికి ఫోన్ చేశాను. కొద్దిసేపటి క్రితమే మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి కూడా ఫోన్ చేశాను. సార్కి చెప్పాను, మీ బాధ ఏదైతే ఉందో నేను అర్థం చేసుకుంటున్నాను, నేను తక్షణమే ఎస్ఐ గారికేను, సిఐ సార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పారు. నేను ఇందాక ఎస్ఐ గారిని కలిసినప్పుడు గత 6 నెలల కిందటే దీని విషయంలో నేను పంచాయతీ చేయడం జరిగిందని చెప్పాడు. కానీ పంచాయతీ ఆయన ఇండివిజువల్గా చేసుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తోలుకొని వచ్చి ఆయన పంచాయతీ చేసుకున్నాడో తెలియదు. మా పిన్నమ్మకి కానీ, మా చిన్నాయనకు కానీ, మా బంధువులకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎస్ఐ గారు. ఇతని గురించి గత 5 రోజులుగా సైకోగా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ బంధువులు, వాళ్ళ భార్య కానీ మొత్తం కంప్లైంట్లు కూడా ఎస్ఐ సార్కి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో కూడా మాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదు. ఆ ఎస్ఐ గారు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. చెప్తే నేను ఏమన్నారంటే, ఎస్ఐ గారు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, సస్పీషియస్గానే ఉంది ఈ డెత్, మాకు అర్థం కావడం లేదు. ఆటోలో ఎవరైతే పొద్దున 7:30 గంటలకి తోలకొచ్చినానని చెప్తున్నాడో ఆ అబ్బాయిని మేము తోలుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేస్తున్నామని చెప్పారు. నాకు ఇంట్రాగేషన్ చేస్తున్నట్లు అనిపించలేదు. వాళ్ళు ఏదో ఒక తమ్ముడి మాదిరిగానో అన్న మాదిరిగానో పోలీస్ వెహికల్ ఎక్కించుకొని పోయి ఇంట్రాగేషన్ చేస్తానే విధంగా నాకు అనిపించింది. మేము రాత్రి 9 గంటల వరకు ఇక్కడే ఉన్నాం పామిల్లో. మళ్ళీ 9 గంటలకి తమ్ముడు పోయిన తర్వాత పొద్దున 5:30కి ఇంటికాటి నుంచి పసులు ఉన్నాయని పాలు పిండుకునేకి నేను మా ఆయన పోయినాము. ఆ తర్వాత నేను పోయి పాలు ఒక్కటి పిండుకున్నా. ఒక అర్ధ గంటలో ఫోన్ వచ్చింది, మీ కూతురు ఇట్లా కింద పడింది, స్పృహలో లేదు, హాస్పిటల్కి చేర్చినామని చెప్పినారన్న. అంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు అన్న. బంగారట్లా పిల్లబాయ్ అన్న, ఏమి జరిగింది దానికి ఒకటి న్యాయం చేయండి అన్న. అంతకంటే నేను ఏమి చెప్పలేనన్నా.